హాయ్, నా పేరు ప్రత్యూష. నేను ఒక అందమైన విషయం కాదు, ఒక బాధాకరమైన విషయం అది కూడా కాదు. సరే, నేను ఒక విషయం చెప్పడానికి వచ్చిన. ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనం ఏదైనా వేరే దేశం పోయినప్పుడు ఏమనుకుంటాం? ఫస్ట్ మనం అనుకునేది హిస్టారికల్ ప్లేసెస్ అన్ని ఖచ్చితంగా చూడాలనుకుంటాం. ఎందుకంటే పాత కట్టడాలు చాలా ఇష్టంగా ఉంటాయి. ఎందుకంటే మంచి పాలరాతితో మంచి గట్టిగా ఉంటాయి. ఇప్పటికీ కూడా అంత గట్టిగా ఉంటాయి. అయితే ఒకవేళ హైదరాబాద్కి వస్తే ఖచ్చితంగా చార్మినార్ చూస్తారు, గోల్కొండ చూస్తారు. ఇట్లా చారిత్రక కట్టడాలు చూడడం అందరికీ ఇష్టం ఉంటుంది. ఇప్పుడు ఈ న్యూస్ ఎందుకు మీ ముంగటికి పట్టుకొచ్చిన అంటే, ఒక విషయం చెప్తాను నేను. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళు ఏం చేస్తారంటే, మనకు ఏవైతే చారిత్రక కట్టడాలు ఉన్నాయో అవి వెలికి తీస్తారన్నమాట. ఇప్పటికీ 3693 వెలికి తీసిండ్రు వీళ్ళు. ఏఎస్ఐ వాళ్ళు వెలికి తీసినవి కొన్ని అంటే కొన్ని స్మారక చిహ్నాలు ఉంటాయి, తర్వాత కొన్ని బావులు, తర్వాత అట్లనే గుడిలు, పాత గుడులు, అంటే మనకు స్వతంత్రం రాకముందున్నప్పటి గుడులు అట్లాంటివి ఉంటాయి కదా, అవి వీళ్ళు వెలికి తీస్తారు. దాంట్లో కొన్ని ఇప్పుడు కనబడకుండా పోయినాయి. కొన్ని స్మారక చిహ్నాలు ఉంటాయి, చిన్నవి, చాలా చాలా పాతవి అవి, కానీ అవి కనబడకుండా పోతాయి. ఎందుకంటే మన డెవలప్మెంట్ వల్ల కానీ, కొన్ని డ్యామ్స్ కట్టడం వల్ల అట్లా కొన్ని పోతూ ఉంటాయి. అయితే వీళ్ళు కనిపెట్టిన 3693లో 50 కనబడకుండా పోయినాయంట. అందులో 14 ఏమో డెవలప్మెంట్ వల్ల పోయినాయి, అంటే సిటీ డెవలప్ అవుతూ ఉంటే కొన్ని రిమూవ్ చేస్తారు కదా, అట్లా అందులో కొన్ని పోయినాయి. 12 ఏమో డ్యాములు ఇట్లా కట్టడం వల్ల కొన్ని పోయినాయి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఏఎస్ఐ వాళ్ళు ఏమనుకున్నారంటే, అవి రిమూవ్ చేసేద్దాం, అవి ఉండి కూడా ఫాయిదా లేదు కదా మన అకౌంట్లో, రిమూవ్ చేద్దామని అనుకున్నారు. అయితే రిమూవ్ చేసి ఏం చేస్తారంటే, అంతే వీళ్ళ దాంట్లో నుండి తీసేసి ఏం చేస్తారంటే, ఒకవేళ అవి ఉన్నా కూడా తర్వాత మళ్ళీ ఇప్పుడు డ్యామ్లలో ఉన్నాయనుకో, డ్యామ్లలో నుండి బయటికి వచ్చిన తర్వాత అది వాటర్ పోయి అట్లా బయటికి వచ్చినప్పటికీ కూడా వీళ్ళకి సంబంధం ఉండదన్నమాట. అంటే దాన్ని రిపేర్ చేయడం కానీ, దానికోసం ఏదైనా కట్టాలనుకున్నా కానీ వీళ్ళకి సంబంధం ఉండదు అని చెప్పి వీళ్ళు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు తీసుకున్న నిర్ణయం అంటే అందమైందా బాధాకరమైందా మనం చెప్పలేము. అయితే ఏఎస్ఐ వాళ్ళు 2022లో ఫస్ట్ది కనుగొన్నారంట, మొట్టమొదటగా కనుగొన్నారు. అంటే ఏవేవి కనుమరుగైపోయినాయని. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు వెనుకకు తిరిగి చూసుకోకుండా ముందుకు అంటే కనిపెడుతూనే ఉన్నారు. అయితే ఏవేవి ఉన్నాయి, మనం కనిపెట్టినవి ఉన్నాయా లేదా అని చూసుకోలేదు. ఇప్పుడు చూసుకుంటే దాంట్లో 2013లో కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏమో 92 కనిపించకుండా పోయినాయని చెప్పి కాగ్ చెప్పిందంట. దాంట్లో ఏఎస్ఐ వాళ్ళు చూసుకుంటే దాంట్లో 42 దొరికినాయి ఇప్పటికి. అంటే ఏవేవి కనుమరుగైపోయినాయి, ఎట్లా పోయినాయి, అసలు పోవడానికి కారణం ఏంది, ఎందుకు డెవలప్మెంట్లో ఇది తీసేయాల్సి వచ్చింది, ఇట్లాంటి అని నివేదికలో తీసుకున్నారన్నమాట. అయితే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కొన్ని చారిత్రక కట్టడాలు పోయినాయని బాధపడాలా, లేదులే పోయినాయి కానీ అందమైన కట్టడాలు ఇంకా మన ముందే ఉన్నాయని సంతోషపడాలా? మీరే కామెంట్లో ఒకసారి చెప్పండి. దిస్ ఈజ్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.